గం గణపతయ నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 10వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దక్షయజ్ఞ నాశము, కామదహనము. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరుడుకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణం తెలుపమని చేతులు జోడించి అడిగాను. పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపమని ఆనతిచ్చెను. భూత సంఘములను వీరభద్రుని వెంట పొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని అందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచట ఉన్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరినీ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశనము కావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో ఊరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరిచి శివునితో కలిసి ఆ యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారిని అందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపజేసెను. శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా, బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేఘముఖమును అమర్చి బతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములు ఇయ్యలేదు, కానీ వానికి పిండిని తినుటకు శక్తిని మాత్రం ఇచ్చెను. అవయవాలను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల యందు ఈ విధముగా శివబ్రహ్మల వల్ల పునర్జన్మను పొందను. యజ్ఞశాలలో వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపము ఆచరించుకొనుచూ ఉండెను. దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడనే రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణము లేకుండానట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపువారెవరూ లేరు అని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగాను. దేవతలను తన గృహములను ఊడ్చుటకును దేవతా స్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహు విధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహు విధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను: దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుడు తప్ప నిన్ను ఎవరూ గెలువజాలరు అని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచింది. ఆమె ఎప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అనే పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమును తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతీతో కలిసేటటువంటి విధానము ఆలోచించండి. వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని ఊరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమైరి. బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడు నారదుని, మన్మధుని స్మరించెను. ఇంద్రుని స్మరించినంతనే నారదుడును, మన్మధుడును ఇంద్రుని వద్దకు వచ్చిరి.
ఇంద్రుడు నారదుని చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడకు పోయి దక్ష యజ్ఞమున శరీరత్యాగము అనర్చిన సతీదేవియే నీ కుమార్తెగా పార్వతిగా జన్మించింది. భార్యా వియుక్తుడగు శివుడు ఈ హిమాలయ శృంగమునందే తపము ఆచరించుచూ ఉన్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయే ప్రస్తుతం నీ కుమార్తెగా ఉన్న పార్వతిని శివుని సేవించుటకై పంపు. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగ శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగానే హిమవంతుని దగ్గరకు పోయి పార్వతిని శివుని సేవనకు పంపినట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించినట్లుగా హిమవంతునికి ప్రబోధించెను. హిమవంతుడు కూడా శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తర్వాత ఇంద్రుడు మన్మథుని చూసి, తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు, భార్యా వియుక్తుడకు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడైన వసంతునితో శివుడు తపం ఆచరించే ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతత్తు శోభలను ప్రవర్తింపచేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికీ సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యయగు రతీదేవితోనూ మలయా నిలయాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమును విజృంభించెను. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగవానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకు ఇదియే తగిన సమయం అని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టు చాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణము ప్రయోగింప సిద్ధముగా ఉండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసు ఇట్లు చంచలమగుట ఏంటి? నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణ ప్రయోగము ఒనర్పబోవు మన్మథుని చూసెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మథునిపై నిటలాక్షుడు తన నుదుట ఉన్న మూడవ కన్నును తెరచెను. లోక భీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునో అని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు, మన్మధుని భార్య రతి, శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను. మన్మథుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మథునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగింది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మథునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశము వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే అగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథలయడ దయ జాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలెను. శృతదేవుడు వివరించెను. పరమశివుని కనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందు కూడా బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కానీ పగలు కానీ ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయం ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 11వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రతి దుఃఖము దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరాయిన
ఆ మన్మథుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించనో వివరింపుమని కోరెను. అప్పుడు శృతదేవుడు ఇట్లనెను: కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటిమంటకు మన్మథుడు దహింపబడుటను చూసి మన్మథుని భార్యయగు రతి బూడిగ ప్రోగు అయిన భర్తను చూసి దుఃఖ పీడితయై మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువానికిని దుఃఖము కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందుకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని కలిసెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడచుటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను: అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనము ఒనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయాను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకుంటూ చితిని ఎక్కబోయాను. అప్పుడు ఆకాశవాణి: కళ్యాణి, పతిభక్తిమతి, అగ్ని ప్రవేశం చేయకు. శివుని వలనను శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మ శాపమున సంబరాధరుని ఇంట ఉందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి సంబరాసురుని ఇంట ఉండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుము అని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. మొదలైన దేవతలు అచ్చటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మథుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములను ఇచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మథుడు పొందును. నీకు మాత్రము యథాపూర్వకముగా కనిపించును అని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరు: కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడు నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమును పొందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతము ఆచరింపము. పూర్వజన్మలో నీవు చేసిన దోషములకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజ అనంతరము విష్ణు కథాశ్రవణం చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతీదేవికి అశూన్య శయన వ్రతమును ఆచరించుచు ఆ విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడి మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్య శయనమును అనే వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మథుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మథుడు పూర్వజన్మలో సుందరుడనే మహారాజుగా ఉండెను. అప్పుడు అతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములు కూడా చేయలేదు. అందుకే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవటం వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలేను? కావున ఇహలోక సుఖములను ఆశించేవారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలను సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం.